సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఇప్పుడు నేను బిజినెస్ లో నేను అతనికి ఎంతమంది సిబ్లింగ్స్ అసలుకి? ఒక అక్క ఉంది సార్. ఆమెకు అసలు పాదాభివందనాలు ఉమెన్ హుడ్ అంతా కలిసి పెట్టాలి. ఆమెకు పాదాభివందనం పెట్టాలి. ఒక ఆడ జాతిలో అలాంటి ఆణిముత్యం పుట్టినందుకు ఆడ జాతి అంతా పొర్లు దండాలు పెట్టాలి వాళ్ళ ఇంటి ముందు పడుకొని. అంత ఆణిముత్యం ఆమెకు పొద్దున్న లెగిస్తే ఓపెన్ రిలేషన్షిప్స్ కావాలి. పొద్దున్న లెగిస్తే ఆమె ఓపెన్ గా మందు తాగిద్ది, ఓపెన్ గా ఏమైనా చేసిద్ది. కానీ ఎదుటింట్లో ఆడపిల్ల కనీసం సుఖపడకూడదు. మేమిద్దరం పక్క పక్కన కూర్చోకూడదు. మాకు గొడవయ్యేది ముందు సార్. గొడవయ్యే ముందు వచ్చింది అక్కయ్య ఒక రోజు ఇంటికి. అప్పటికే నాకు ఆమెకు అయిపోయింది. నేను ఎప్పుడు ఎదురు తిరగలా. నా బిడ్డ చచ్చిపోతాడని శబదం చేసింది నాకు. ఆ పాయింట్ లో అయిపోయింది నాకు. ఇంకా చచ్చిపోయేదంటే మీ పుట్టిన అబ్బాయి? నాకు పుట్టిన బాబు కంట 5 ఏళ్ల లోపు మెంటల్ వస్తుందంట. శబదం ఇలాగే కూర్చున్నాను సార్. నేను నా తండ్రి మీద నా మీద ఒట్టేసి చెప్తున్నాను. నా బిడ్డ 1.5 years ఒట్టేయాలని లేదు నాకు. నా తండ్రే నాకు ప్రపంచంలో అందరికంటే ఇష్టమైన వ్యక్తి. ఒట్టేసి చెప్తున్నా. నేను పాలిస్తుంటే నా ముందు కూర్చొని నేను నర్సరావుపేటలో ఒకటి దగ్గర వీళ్ళ ఫ్యామిలీ అంతా జాతకాలు బాగా నమ్ముతారు. జ్యోతిష్యం చెప్పించాను నేను. మ్యాక్సిమం 5 ఏళ్లే బతకడు. తండ్రి కదండి సార్ ఇతను. బిడ్డ మీద ప్రేమ ఉంది. బిడ్డను నేను విడదీయాలనుకుంటున్నా. ఇతనికి చాలా ప్రేమ ఉంది. అసలు ఊరుకుంటారా సార్? ఊరుకుంటారా? ఒక అక్క వచ్చి మ్యాక్సిమం 5 ఏళ్లే బతకడు, ఆటిజం వస్తుందంట, మెంటల్ వస్తుందంట. నా కొడుకు పెద్దయ్యాక ఏం చేయాలి సార్ వీళ్ళని? అసలు ఎంత హెల్దీగా పుట్టాడు తెలుసా నా బిడ్డ. ఒక తల్లి కంటే ఎవరికి తెలుస్తుంది సార్ బిడ్డ ఎంత హెల్దీగా పుట్టాడు? ఫస్ట్ నాకు చూపిస్తే నా భర్తకి ఇవ్వమని చెప్పాను నేను. అప్పుడైనా కాస్త బుర్రలో పట్టిన పురుగు ఊడిద్దేమో, మారతాడేమో. నా భర్తని పిలవండి, నా భర్తకి ఇవ్వండి బిడ్డనని చెప్పా ఫస్ట్. వాళ్ళ నాన్న వచ్చాడు ఆ రోజు. మగపిల్లాడు పుట్టాడని తెలిసాక వచ్చాడు. బతకడయ్యా, బతకడు. ఒక్కరోజే. ఎవరు? వాళ్ళ నాన్న. ఈ అబ్బాయి ఇంకెంటనే వాడిని తీసుకెళ్ళిపోయి రెయిన్బో హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి, వేరే చోట అయింది డెలివరీ, పట్టుకొని పరిగెత్తుకుంటూ తీసుకెళ్ళిపోయి, నేను 3 గంటలు అయ్యి అక్కడికి నేను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళా. C-section అయ్యాక బిడ్డను లాక్కెళ్ళిపోయారని. నా పర్మిషన్ లేదు, నన్ను అడగలా, నాకు చెప్పలా. బిడ్డను లాక్కొని వెళ్ళిపోయాడు. పుట్టిన తల్లి నేను ప్రైమరీ గార్డియన్ని సార్. ఎలా లాక్కెళ్ళిపోతారు బిడ్డని? తీసుకెళ్ళిపోతే నేను ఏడ్చింది మీకు వీడియో చూపిస్తాను. ఆ రోజు నా మొహం ఇంతలా ఉబ్బిపోయి, నా బిడ్డకి ఏమైపోయింది, నా బిడ్డ చచ్చిపోతాడు అంటున్నారు నా ముందేళ్ళు. తీసుకెళ్ళిపోతే నా బిడ్డకి ఏమైంది అనుకోవాలి సార్ నేను? 9 నెలలు నేను చూసిన నరకం నాతో పాటు నా బిడ్డ చూశాడు పొట్టలో. నా బిడ్డ నాతో ఉన్నాడు. పుట్టిన క్షణం నుంచి ఇప్పటి వరకు నా బిడ్డ నాతో ఉన్నాడు. నేను ఏడిస్తే ఏడుస్తాడు. నేను బాధగా ఉంటే వచ్చి నన్ను నవ్వించాలనుకుంటాడు. 1.5 years బిడ్డ. వాడిని పట్టుకొని వెళ్ళిపోతే నాకు ఎంత ట్రామటైజ్ అవ్వాలి సార్ నేను అయినా వాడి మీద బాణాలు తీయలేదు ఆ రోజు. ఎక్కడ తీసుకెళ్లారు? రెయిన్బో హాస్పిటల్ పట్టుకెళ్ళిపోయారు. నక్కల్ రోడ్ లో నేను ఉంటే, ఈ ఏలూరు రోడ్ లో రెయిన్బో హాస్పిటల్కి తీసుకెళ్తే, నక్కల్ రోడ్ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళా నేను అక్కడికి. వెళ్ళేసరికి NICUలో ఉన్నాడు నా బిడ్డ. ఒంటికి సెలైన్లు పెట్టేసి, మొత్తం లైట్ల కింద పెట్టేసి, కళ్ళకి ఇలా పెట్టేస్తే అసలు ఒక తల్లి ఎలా తీసుకుంటది సార్? ఇప్పుడు నేను వెళ్ళి డాక్టర్కి చూపించి, కాదు కదా, ఏం లేదు సార్, హ్యాపీలీ ఏమీ లేదు ఇబ్బంది. నాకు జాండీస్ పుట్టిన అందరికి ఉంటుంది సార్. దట్స్ ఎ నార్మల్ థింగ్. మన ఎల్ల ఏం చేస్తారంటే ఎండలో పెడతారు. ఒక 2-3 రోజులు ఎండలో పెట్టడం వల్ల నార్మల్ అవుతుంది బేబీ. మనందరికి అలాగే చేశారు చిన్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ అడ్వాన్స్ అయింది. లైట్లే తెచ్చి కింద పెడుతున్నారు. సరే పెట్టొచ్చు, నేను కాదన్ను. నిజంగా వాడికి ట్రీట్మెంట్ అవసరం అయితే చేయొచ్చు. నాకు చెప్పరా సార్? నేను పరిగెత్తుకుంటే వెనకెళ్ళి చూడాలా నా బిడ్డను ఏం చేస్తున్నారని? నేను C-section అయితే, C-section అయిన మదర్స్ని అడగండి మీరు. అక్కడ నించోని ఉంటే నా బిడ్డని నేను అలా చూస్తుంటే నేను ఎలా తీసుకుంటాను సార్? అసలు వాడికి ఏం చేశారో అడిగా. ఆ డాక్టర్ చాలా మంచి వ్యక్తి, అక్కడ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్. ఆయనకి ఎవరో చెప్పారు, అమ్మాయి ఇన్ఫ్లుయెన్సర్ సార్, ఇలా 4 lakhs followers ఉన్నారు అనగానే ఆయన, రామ్మ కూర్చొని నేను మాట్లాడతాను. ఏమైందమ్మా, ఎందుకు అలా ఏడుస్తున్నావు? నువ్వు ఏడవకూడదు, నీకు కుట్లు బ్రేక్ అవుతాయి, నాకు చెప్పమ్మా, ఎందుకు బాధపడుతున్నావు అంటే, నా బిడ్డకి ఏమైంది, చచ్చిపోతా అని చెప్పి తీసుకొచ్చాడు ఇతను. చచ్చిపోతాడని. ఏం చేస్తున్నారు నా బిడ్డని, నాకు చెప్పండి దయచేసి. మేము సెప్సిస్ని ప్రెడిక్ట్ చేసాం. సెప్సిస్ అనే దాన్ని ప్రెడిక్ట్ చేసి మేము మెడికేషన్ ఇస్తున్నాం, యాంటీబయోటిక్స్ ఇస్తున్నాం. సార్ మీరు ఎలా ప్రెడిక్ట్ చేస్తారు? ఇక్కడ ఆస్ట్రాలజీ చెప్తున్నారా? మీరు ఎలా ప్రెడిక్ట్ చేస్తారు? అది చాలా డేంజర్ అమ్మా సెప్సిస్ వస్తే. అందుకే ప్రెడిక్ట్ చేసి ఇవ్వాల్సి వచ్చింది. మేమేమి ఎక్స్ట్రా ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు, మీరు బాధపడొద్దు. నన్ను అడగాలి కదండి సార్.
మీ ప్రైవేట్ ప్రాపర్టీ కాదు కదా, నేను ప్రైమరీ గార్డియన్ని కదా, 3 డిగ్రీలు ఉన్నాయి, నాకు ఎంతో కొంత తెలిసిద్ది కదా, మీరు ఎలా అలా పెట్టేస్తారు, ఎలా అలా చేసేస్తారు. ఆయనకి అర్థమైంది, కొంచెం బేసిక్ నాలెడ్జ్ అయినా నాకు అందులో ఉంది అనేది అర్థమైంది. నేను నా ఫ్రెండ్స్ పెడియాట్రిషియన్స్తో నియోనాటాలజిస్టులతో ప్యారలల్గా మాట్లాడుతున్నా ఫోన్లో. ఇలా జరుగుతుంది అంటే వాళ్ళు నాకు టైం టు టైం ఏం జరుగుతుందో కనుక్కుంటున్నారు, అప్డేట్ ఇస్తున్నారు. ఒక్క నా భర్తకు తప్ప ప్రపంచంలో అందరికీ ఎంపతి ఉంది నా మీద. ఓకే, అందరికి ఉంది. నేను ఆ రోజు నా స్ట్రగుల్ డాక్టర్ చూడలేక నా పక్కన పడుకోబెట్టాడు బిడ్డను తెచ్చి, నాకు అడ్మిషన్ ఇచ్చి. ఆ తర్వాత వచ్చి వాళ్ళక్క మ్యాక్సిమం 5 ఏళ్లే. ఆడజాత ఆణిముత్యం. నాకు ఒకళ్ళు మెసేజ్ పెట్టారు ఇన్స్టాగ్రామ్లో, నేను ఓపెన్ అయ్యాక, రెయిన్బో విస్తాస్లో ఉంటుంది మీ వదిన, 10 దాకా మగాళ్ళు వస్తుంటారు ఫ్లాట్కి, నన్ను కూడా వాడుకుంది. నా దగ్గర ఉంది ఆ మెసేజ్. నన్ను కూడా వాడుకుంది, నన్ను చాలా ఇబ్బందులు పెట్టింది. అమ్మాయి మీద 2 కేసులు ఉన్నాయి సార్ హైదరాబాద్లో. హిట్ అండ్ రన్ ఒకటి ఉంది, ఇంకొకటి ఎవరినో బిజినెస్ విషయంలో ఏదో చేశారని ముస్లిం పిల్లల్ని కిడ్నాప్ చేసి పట్టుకొచ్చారు వీళ్ళ ఇంటికి. ఓకే, పెద్ద చెన్నకేశవ రెడ్డి ఎలివేషన్ ఉండిద్ది వీళ్ళకి ఇంట్లో. ఓకే, ఆ అమ్మాయితో ఏదో పెట్టుకున్నారని వాళ్ళిద్దరిని విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి కిడ్నాప్ చేసి ఇంటికి పట్టుకొచ్చారు. ఇప్పుడు నన్ను కూడా అలాంటివి చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. వాళ్ళ సంత అనేది ఒక ఎలా ఉండిద్ది అంటే, ఇక్కడంతా రౌడీలు ఉంటారు, ఎవరినైనా ఏదో ఒకటి చేసేస్తుంటారు. ఇక్కడ హైదరాబాద్ లో హనుమాన్ జంక్షన్ లో, హనుమాన్ జంక్షన్ అనే ఇమేజ్ ఇంకా నడుస్తుంది, 100% నడుస్తుంది. మీ హనుమాన్ జంక్షన్ లో. మాది నందిగామ సార్. నేను వెళ్ళిన మెట్టినిల్లు హనుమాన్ జంక్షన్. మా అత్తగారు, మా అత్త మామ ఉండేది అక్కడ. అదంతా నడుస్తుంది స్టిల్. ఓకే, ఇట్స్ అన్ అన్డినైబుల్ ఫ్యాక్ట్. చంపాలని ఉంటుంది సార్. ఇంటికి పంపించి లిక్విడ్ క్యాష్ ఎంత ఉందో చూడమనండి సార్. ఏ ఇంట్లో అంత ఉందో 2 స్టేట్లలో నాకు చెప్పమనండి. ఇప్పుడు మీ ఇంట్లో మహేష్ వాళ్ళ మమ్మీ డాడీ ఉండే ఇంట్లో ఎంత ఉంటుంది నాకు తెలిసి? అసలు గోడలు మొత్తం డబ్బులే ఉంటాయి సార్. గోడలు మొత్తం డబ్బులే ఉంటాయి నాకు తెలిసి. కబోర్డులు కనుక ఇప్పుడు ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత టక్క 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 మారిపోతాయి. మీరు ఒక కెమెరా పెట్టండి, సప 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 కారుల్లో వెళ్ళిపోతాయి డబ్బులు. ఓకే, ఇన్ని డబ్బులు సంపాదించడం గ్రేట్ ఎప్పుడైద్దో తెలుసా సార్? లీగల్ గా సంపాదించినప్పుడు. మూగజీవాల మీద బిజినెస్ చేసుకుంటా, మూగజీవాలు ఇల్లీగల్ ట్రేడింగ్ చేసుకుంటా, వీళ్ళు వచ్చా సార్ రౌడీజాలు చేస్తారు మనుషుల మీద. నాకు అర్థం కాదు. నేను లీగల్ గా బిజినెస్ పెట్టుకొని నా మార్కెట్ నేను రాంగ్ గా, ఈ రోజు నా మార్కెట్ని నేను షుగర్ డాడీని పట్టుకొని బతకాలంటే నేను బతకొచ్చు. కానీ నా కష్టాన్ని నేను నమ్ముకొని నేను ఏ రోజు సినిమాలకు కూడా వెళ్ళకుండా, ఇప్పటికీ నేను మార్చిలో టేక్ ఓవర్ చేసింది అప్పటి నుంచి ఈ రోజు వరకు నాకు ఒక సినిమా చూడటానికి టైం లేదు.